రెస్టారెంట్ ప్రారంభించడం ఒక ఉత్తేజకరమైన సాహసం. మీ ఆహార అభిరుచిని ప్రపంచంతో పంచుకోవడం గురించి. కానీ ఇది ఒక వ్యాపారం కూడా. విజయానికి జాగ్రత్తగా ప్రణాళిక మరియు అమలు అవసరం. ఈ వ్యాసం ముఖ్యమైన దిశల ద్వారా మిమ్మల్ని నడిపిస్తుంది. మీ రెస్టారెంట్ కలను లాభదాయకమైన వాస్తవికతగా ఎలా మార్చాలో మీరు నేర్చుకుంటారు. పావన్ సృష్టి నుండి రోజువారీ కార్యకలాపాల వరకు మేము ప్రతిదీని కవర్ చేస్తాము. మీ పాక్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఎలాంటి రెస్టారెంట్ ఈహరించుకుంటున్నారు? మీ కలర్ రెస్టారెంట్ ఎలా ఉండాలి? హైగా ఉండే కేఫ్, అప్ స్కేల్ బిస్ట్రో, సజీవ క్రీడా బార్, మీకు ఏది సరిపోతుంది? మీ భావనను నిర్వచించడం చాలా ముఖ్యం. మీ ఆలోచనలను కాగితం మీదకు తీసుకురావడం మొదటి అడుగు. మీ అభిరుచులు మరియు నైపుణ్యాలను పరిగణించండి. మీరు బేకింగ్లో రాణిస్తున్నారా? మీరు ఇటాలియన్ వంటకాలలో నిష్ణాతులా? మీకు వంటకం చేయడం ఇష్టం? మీ భావన మీ బలాలతో సరిపోలాలి. ప్రస్తుత మార్కెట్ ధోరణులను పరిశోధించండి. భోజనం చేసేవారు ఏమి కోరుకుంటున్నారు? వారి అభిరుచులు ఏమిటి? మిమ్మల్ని ఉత్తేజపరిచే మరియు మార్కెట్లోని అంతరాన్ని పూరించే సముచిత స్థానాన్ని గుర్తించండి. ఇది మీ వ్యాపారానికి బలమైన పునాది. బాగా నిర్వచించబడిన భావన మీ మెను, డెకరియు మొత్తం బ్రాండ్ గుర్తింపును మార్గనిర్దేశం చేస్తుంది. ఇది మీ రెస్టారెంట్కు ప్రత్యేకతను ఇస్తుంది. ఇది మీ రెస్టారెంట్ విజయానికి పునాది. కలర్ రెస్టారెంట్ను సాకారం చేసుకోండి. మీరు మీ తలుపులు తెరవడానికి ముందు పూర్తి పరిశోధన అవసరం. మీ లక్ష్య మార్కెట్ను విశ్లేషించండి. మీ ఆదర్శ కస్టమర్లు ఎవరు? వారి భోజన ప్రాధాన్యతలు ఏమిటి? సమగ్ర వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయండి. ఈ పత్రం మీ రెస్టారెంట్ భావన, మార్కెట్ విశ్లేషణ, ఆర్థిక అంచనాలు మరియు కార్యాచరణ వ్యూహాలు వివరిస్తుంది. నిధులను పొందడానికి బాగా నిర్మాణాత్మక వ్యాపార ప్రణాళిక చాలా ముఖ్యం. ఇది మీ రెస్టారెంట్ వృద్ధికి రోడ్మ్యాప్గా కూడా పనిచేస్తుంది. మీ రెస్టారెంట్ స్థానం మీ వ్యాపారాన్ని తయారు చేయొచ్చు లేదా విలీనం చేయవచ్చు. కనిపించే, అందుబాటులో ఉండే మరియు మంచి పాదాల రాపోకలు ఉన్న స్థానాన్ని ఎంచుకోండి. ప్రాంతం యొక్క జనాభా వివరాలను పరిగణించండి. ఇది మీ లక్ష్య మార్కెట్తో సరిపోలుతుందా? తగినంత పార్కింగ్ ఉందా? మీ వ్యాపారానికి అనుకూలమైన లీజు ఒప్పందంపై చర్చలు జరపండి. సరైన స్థానం కస్టమర్లను ఆకర్షిస్తుంది మరియు మీ విజయ అవకాశాలను పెంచుతుంది. బుధ విభాగం మెను పాక్ అనుభవాన్ని సృష్టించడం. మీ మెను మీ రెస్టారెంట్ యొక్క గుండె. ఇది మీ భావనను ప్రతిబింబించాలి మరియు మీ లక్ష్య ప్రేక్షకులను ఆకర్షించాలి. విభిన్న అభిరుచులు మరియు ఆహార అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల వంటకాలను అందించండి. అధిక నాణ్యత, తాజా పదార్థాలను ఉపయోగించండి. స్థానియ, సేంద్రియ లేదా కాలానుగుణ ఉత్పత్తులను సోర్సింగ్ చేయడాన్ని పరిగణించండి. బాగా రూపొందించిన మెను కస్టమర్లను మరింత కోసం తిరిగి వచ్చేలా చేస్తుంది. 6వ విభాగం ఆర్థికం. మీ దృష్టికి నిధులు సమకూర్చడం. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన నిధులను పొందడం చాలా ముఖ్యం. రెస్టారెంట్ ప్రారంభించడానికి గణనీయమైన ఆర్థిక పెట్టుబడి అవసరం. పరికరాలు, పునర్నిర్మాణాలు మరియు ప్రారంభ జాబితాతో సహా మీ ప్రారంభ ఖర్చులను అంచనా వేయండి. వాస్తవిక బడ్జెట్ను అభివృద్ధి చేయండి మరియు తగిన నిధులను పొందండి. రుణాలు, పెట్టుబడిదారులు లేదా వ్యక్తిగత పొదుపు వంటి ఎంపికలను అన్వేషించండి. మీ వ్యాపారానికి సరైన ఆర్థిక మద్దతు పొందడం చాలా ముఖ్యం. నమ్మకమైన పాయింట్ ఆఫ్ సేల్ సిస్టంలో పెట్టుబడి పెట్టండి. పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది మరియు మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి విలువైన డేటాను అందిస్తుంది. పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ మీ అమ్మకాలను సులభతరం చేస్తుంది మరియు మీ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మీరు మీ వ్యాపారాన్ని విజయవంతంగా నడపడానికి అవసరమైన అన్ని ఆర్థిక వనరులను సమకూర్చుట. 7వ విభాగం మీ బ్రాండ్ను నిర్మించడం, మీ గుర్తింపును స్థాపించడం. మీ బ్రాండ్ కేవలం లోగో కంటే ఎక్కువ. ఇది మీ వ్యాపార లక్ష్యాలు ప్రతిబింబిస్తుంది. ఇది మీ రెస్టారెంట్ వ్యక్తిత్వం, విలువలు మరియు కస్టమర్ అనుభవాన్ని కలిగి ఉంటుంది. కస్టమర్లతో మీ అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. గుర్తుండిపోయే పేరు, లోగో మరియు విజువలిటీని సృష్టించండి. ఈ మీ బ్రాండ్ గుంపును పెంచుతాయి. స్వాగతించే మరియు సౌందర్యంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రూపొందించండి. ఇది కస్టమర్లను ఆకర్షిస్తుంది. వెబ్సైట్ మరియు సోషల్ మీడియా ఖాతాలతో ఆన్లైన్ ఉనికిని ఏర్పాటు చేయండి. ఇవి మీ బ్రాండ్ను విస్తృతంగా ప్రచారం చేస్తాయి. బలమైన బ్రాండ్ మిమ్మల్ని పోటీదారుల నుండి వేరు చేస్తుంది మరియు విధేయులైన కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇది మీ వ్యాపార విజయానికి కీలకం.
8వ విభాగం మార్కెటింగ్. ఈ వార్తను వ్యాప్తి చేయడం. మార్కెటింగ్ ప్రారంభించడానికి ప్రారంభోత్సవం వరకు వేచి ఉండకండి. ప్రీ ఓపెనింగ్ ప్రమోషన్ వ్యూహాలను అమలు చేయండి. సందడిని సృష్టించడానికి మరియు సంభావ్య కస్టమర్లతో నిమగ్నమవ్వడానికి సోషల్ మీడియాను ఉపయోగించండి. క్రాస్ ప్రమోషన్ అవకాశాల కోసం స్థానిక ప్రభావితం చేసేవారితో మరియు వ్యాపారాలతో భాగస్వామ్యం చేయండి. ఉత్సాహాన్ని పెంచడానికి ప్రత్యేక గగింపులు లేదా ఈవెంట్లను అందించండి. 9వ విభాగం సిబ్బంది. మీ బృందాన్ని నిర్మించడం. మీ సిబ్బంది మీ రెస్టారెంట్ విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆతిథ్యం మరియు కస్టమర్ సేవ్ గురించి మక్కువ కలిగిన వ్యక్తులను నియమించుకోండి. మీ మెను, సర్వీస్ స్టాండర్డ్లు మరియు POS సిస్టంపై పూర్తి శిక్షణ ఇవ్వండి. బాగా శిక్షణ పొందిన మరియు ప్రేరణ పొందిన బృందం సానుకూల భోజన అనుభవాన్ని సృష్టిస్తుంది. 10వ విభాగం కార్యకలాపాలు. సున్నితమైన సెయిలింగ్. విజయవంతమైన రెస్టారెంట్ కోసం సమర్థవంతమైన కార్యకలాపాలు అవసరం. వర్క్ఫ్లోను ఆప్టిమైజ్ చేసే క్రియాత్మక కిచెన్ లేఅవుట్ను రూపొందించండి. వ్యయాలను తగ్గించడానికి ఇన్వెంటరీ మేనేజ్ సిస్టమ్లను అమలు చేయండి. ఆర్డర్ తీసుకోవడం మరియు డెలివరీ ప్రక్రియలను క్రమబద్ధీకరించండి. మీ భోజన ప్రాంతం శుభ్రంగా, సౌకర్యవంతంగా మరియు ఆహ్వానించదగినదిగా ఉండేలా చూసుకోండి. 11వ విభాగం పర్యవేక్షణ మరియు అనుసరణ. వక్రరేఖకు ముందు ఉండడం. రెస్టారెంట్ పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. అమ్మకాలు, కస్టమర్ ఫీడ్బ్యాక్ మరియు ఇన్వెంటరీ టర్నోవర్ వంటి మీ పనితీరు మెట్రిక్లను క్రమం తప్పకుండా సమీక్షించండి. మార్కెట్ ధోరణులు మరియు కస్టమర్ ప్రాధాన్యతల ఆధారంగా సర్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉండండి. పరిశ్రమ ఆవిష్కరణలు మరియు ఉత్తమ పద్ధతుల గురించి తెలుసుకోండి. 12వ విభాగం ముగింపు. ప్రయాణం ప్రారంభమవుతుంది. లాభదాయకమైన రెస్టారెంట్ ప్రపంచం సవాలుతో కూడుకుంది, కానీ ప్రతిఫలదాయకమైన ప్రయత్నం. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు మీ విజయ అవకాశాలను పెంచుకోవచ్చు. జాగ్రత్తగా ప్రణాళిక వేయండి. మీ ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించండి మరియు బలమైన బ్రాండ్ను నిర్మించుకోండి. ఉత్సాహంగా, నిలకడగా ఉండండి మరియు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి.